హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మా బ్రేక్‌ఫాస్ట్ చపాతీ. నేను లాస్ట్ టైం చపాతీ చేసిన వీడియో పెట్టాను. ఇప్పుడు నేను ఎలా చేస్తానో నేను చూపిస్తున్నాను. ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుందండి చపాతీ. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఫస్ట్ ఇలా రౌండ్గా చేసేసి దీని మీద లైట్గా ఆయిల్ అప్లై చేస్తాను. ఇది ఇలా స్ప్రెడ్ చేసేసి ఆయిల్ లైట్గా గోధుమ పిండి చల్లేస్తాను. ఇట్లా చల్లేసి ఇలా మడత పెట్టేస్తాను. కొద్దిగా లైట్గా గోధుమ పిండి ఇలా వేసి చపాతీ చేయాలంటే బోర్ అండి. ఈ చుట్టూ పిండి పడుతుంది కదా, నాకు చాలా విసుగ్గా ఉంటుంది. నాలాగా మీకు కూడా ఎవరికైనా అనిపిస్తే కామెంట్ చేయండి. కానీ అప్పటికప్పుడు పిండి మనకేం లేనప్పుడు చపాతీ చేసుకుంటే ఈ పిండి ఉంటుంది కాబట్టి గోధుమ పిండి స్టోర్ చేసుకుంటాం కదా, టిఫిన్కి వెతుక్కోక్కర్లేదు. అంతేనండి. నేనైతే ఇలా చేస్తాను. కాల్చి చూపిస్తాను ఎలా వస్తుందని. బాగా పొరలు వచ్చేస్తుంది. ఇది పక్కన పెట్టి నేను ఇంకో మోడల్ చూపిస్తాను. పరోటా లాగా ఎలా చేస్తానో చూపిస్తాను. ఇదిగోండి, ఒక ముద్ద తీసుకొని ఇట్లా పిండద్ది నాకు ఈ చపాతీ పీట మా పక్కన మా ఫ్రెండ్ ఇచ్చిందండి. వాళ్ళకి ఫ్యాక్టరీ ఉంది. తను గిఫ్ట్గా ఇచ్చింది నాకు. నేను అప్పటి నుంచి ఇదే వాడుతున్నాను. ఇదిగోండి, పరోటాకి ఇలా రౌండ్గా చేసి ఇలా ఆయిల్ అప్లై చేసేసి మొత్తం ఇట్లా ఆయిల్ స్ప్రెడ్ చేసేసి ఇలా సన్నగా మడతతో ఇలా మడిచేసుకోవాలి మొత్తం. అంతేనండి. ఇలా ఉంది కదా, ఇప్పుడు దీన్ని రోల్ చేసేద్దాము రౌండ్గా. ఇప్పుడు లాస్ట్లో కొంచెం గట్టిగా ఒత్తేస్తే నొక్కుకుంటుంది కదా, ఇట్లా నొక్కేసుకొని ఇప్పుడు పిండి వేసేసి మళ్ళీ రౌండ్గా చేసేసుకున్నాము. ఇది కూడా మనం ఆయిల్ వేసి కాల్చుకుంటే బాగా పొరలు పొరలుగా వస్తుంది. ఇంతేనండి, పరోటా అయితే ఇలాగా. ఇప్పుడు నేను రెండు కాల్చి చూపిస్తాను. ఇదిగోండి, స్టవ్ వెలిగించి పెనం పెట్టేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. చపాతీ చేసేసి కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేస్తున్నాను.
చూడండి ఎలా పొంగుతుందో. చాలా పొరలు పొరలుగా వస్తుంది. చపాతీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి అటు ఇటు కాల్చేసాం కదా, మనం చెయ్యి కూడా పెట్టక్కర్లేదు. చూసారా ఎలా పొరలు వస్తుందో. చూడండి మనకి లోపలికి అట్ల కాడ కూడా వెళ్ళిపోయింది. పొర చూసారా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నేను పరోటా లాగా కాల్చిన చపాతీ చూపిస్తున్నాను. పరోటా లాగా చేసి వేసేసాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, గోధుమ పిండి నేను ప్యాకెట్స్ యూజ్ చేయను. ఒకసారి నేను చూశాను వీడియో, చూశాను ప్యాకెట్స్ మంచిది కాదని చెప్పారు. అందుకని అప్పటి నుంచి నేను గోధుమలు తెచ్చి ఇంట్లోనే మిషన్కి వేయించుకొని వాడుకుంటాను. ఇదిగోండి పరోటా కూడా బాగా కాలిపోయింది. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. గ్యాస్ ఆఫ్ చేశాక పెనం ఎప్పుడు కాలనివ్వకూడదంటండి. నేను ఎప్పుడూ విన్నాను, మీకు కూడా చెప్తున్నాను. పెనం తిట్టుకుంటుందంట. అందుకని గ్యాస్ ఆఫ్ చేసి పెనం పక్కకు జరిపేయాలి, తీసేయాలి. నాకు తెలిసినవన్నీ షేర్ చేస్తున్నానండి. నేను చేసే పనులే చెప్తాను మీకు ఎప్పుడైనా. ఇదిగోండి చూసారా చపాతీ పొరలు పొరలుగా ఎంత బాగుందో. ఇదిగో చాలా మెత్తగా బాగుంటుంది పరోటా ఇది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.